హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. దీంట్లో కర్రీకి సరిపోను ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ వేడెక్కాక దీంట్లో కొద్దిగా మిర్చి, అలాగే ఆనియన్స్, ఉల్లాకు, మెంతి కూరను కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇవి ఆయిల్లో ఉడికాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని మంచి అడుగు నుంచి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న దాన్ని మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. సో ఫైనలీ దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకు కావాల్సిన వేడి రొయ్యల కర్రీ రెడీ ఫ్రెండ్స్. దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. థ్యాంక్ యూ.